హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ గోంగూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 4-5 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా అవుతుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ వరకు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఒక 50% కుక్ అయ్యాక ఒక టమాటోని చాలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ టమాటోస్ని మగ్గనియాలి. టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారంని యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.